కొల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో మావోయిస్టుల పేరుతో లేఖ రాసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు కూన రాఘవేంద్ర గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఎర్రంశెట్టి రాజు, అతని స్నేహితుడు కందురెల్లి రాజుగా గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 13 చిన్నపాటి బాంబులు, 4 చరవాణిలు, 2 బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. నాటు బాంబులను విజయనగరంలో కొనుగోలు చేసినట్టు జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు తరలించినట్టు బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి అన్నారు. రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ 21st నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టును పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి దాని పక్కనే ఒక కలర్ టవల్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్స్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాసు రాసినట్టు ఒక లెటర్ రాసిండు. అందులో ఆ లెటర్ లో ఏముందంటే ఒక 50 లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు. ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ ను డిమాండ్ చేసిండు. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ ను చంపేస్తాం, అదే విధంగా నీ ఇండ్లు 2 ఇండ్లు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది. అందులో ఒక అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అతని పేరు ఎర్రంశెట్టి రాజు ఒకతను, అదే విధంగా ఇంకో అతను కొండూరు వెళ్లి రాజు. ఇద్దరిది కూడా యాక్చువల్ గా గన్నవరం, విజయవాడ దగ్గర గన్నవరం. ఆర్థికంగా కూడా చాలా దిగజారి చాలా వ్యసనాలకు లోనై ఇతను అప్పుల పాలైండు. సుమారు 20 లక్షల దాకా. ఈ అప్పులు తీర్చుకోవడానికి ఎలాంటి మార్గం ఆలోచించి ఇతను ఒక సుడో నక్సలైట్ గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బున్నాడు కాబట్టి ఈ లెటర్ రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తాడనే ఆలోచనతో తన ఫ్రెండ్ ఇంకొక రాజును పిలిపించి అతనితో మాట్లాడి అతనికి ఫస్ట్ ఇనిషియల్ గా ఒక 5,000 క్యాష్ ఇచ్చి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా ఇల్లు చూపెట్టే ఈ లెటర్ ఇతనైతే గుర్తుపడతారని అతని ద్వారా మాస్క్ ధరించి ఆ లెటర్ పెట్టించడం జరిగింది.